చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందండి. చిన్న విత్తనం మొలకెత్తాలంటే నేలలో వేసినప్పుడు ముందుగా తినడానికి చీమలు చూస్తాయి. చీమల నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆ విత్తనం చిన్న మొలకెత్తిందనుకోండి, దాన్ని ఎతికి తినడానికి పక్షులు వస్తాయి. ఎలాగోలా ఎతికి తినబోతాయి. దాని నుంచి కూడా పక్షి నుంచి కూడా తప్పించుకున్న విత్తనం ఎలాగోలా చిన్న మొక్క కింద ఎదిగిందనుకోండి, ఆ చిన్న మొక్కను తినడానికి పశువులు వస్తాయి. దాన్ని కూడా పశువుల నుంచి కూడా ఎలాగోలా తప్పించుకుని ఆ చిన్న వృక్షము పెద్ద వృక్షం కింద మారినప్పుడు దాన్ని తినడానికి వచ్చిన చీమలు, పక్షులు, యానిమల్స్ మొత్తం అన్నీ దాని కిందే చేరి వాటి గూడి కింద చేసుకుని నివాసం ఉండడానికి చూస్తాయి. అంటే దాన్ని పాడు చేయాల్సినవే దాని కింద ఆశ్రయం కోరుతాయి. అలాగే మనిషి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి. ఎంతోమంది మన మీద ఈర్ష్యపడతారు, అసూయ పడతారు, మనల్ని ఎదగనివ్వకుండా చూస్తారు. కానీ మనమంటూ ఒకరోజు ఈ కష్టాలన్నింటినీ ఎదిరించి ఎదిగిన రోజు వాళ్ళందరూ మన కిందకే వచ్చి నిలబడతారు. సో మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడూ భయపడకుండా మొక్కలాగా నిలబడితే మనం దేన్నైనా ఎదిరించగలుగుతాం.